కామన్ డిసీజ్ అండి. ఇది ఎలాగంటే స్మాల్ ఇంటెస్టిన్ ఉంటుంది, లార్జ్ ఇంటెస్టిన్ వస్తుంది. స్మాల్ ఇంటెస్టిన్ 20 feet ఉంటుంది, లార్జ్ ఇంటెస్టిన్ 2.5 feet లెంత్ అది. ఈ రెండింటికి జంక్షన్లో లార్జ్ గట్ స్మాల్ గట్ జంక్షన్లో ఇలాంటి చోట ఇలా అపెండిక్స్ అని ఉంటుంది. ఇలా పొడుగ్గా ఇలా ఫింగర్ లాగా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే వెస్టీజియల్ ఆర్గన్ అంటారు. ర్యాబిట్స్లో గడ్డి అవితే హెర్బివోరస్ యానిమల్స్, ఏ యానిమల్స్ అయితే గడ్డి మీద ఎక్కువగా బతుకుతాయో వాళ్ళకి ఈ అపెండిక్స్ తల్లికి రోల్ ఎక్కువ ఉంది. అందులో కొన్ని ఎంజైమ్స్ సీక్రెట్ అయ్యి దాని స్టోరేజ్ కింద అయ్యి రకరకాల ఇంత పెద్ద ఉంటుంది వాటికి అపెండిక్స్. డిస్ప్రపోర్షనేట్లీ మనిషిలో చాలా చిన్నది, 5 to 6 centimeters ఉంటుంది. ఈ రోగం వచ్చినప్పుడు 6, 8 to 10 centimeters పెరుగుతుంది. డయామీటర్ 4 to 5 millimeter నార్మల్. అపెండిసైటిస్ అంటే ఇది ఎక్కువ వాచిపోతుంది. ఇప్పుడు అపెండిసైటిస్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే రికరెంట్ అపెండిక్స్, ఒకటి అక్యూట్ అపెండిక్స్. ఈ అపెండిక్స్ ఎప్పుడైతే ఇలా ఉందో మనకి దీని లోపల ఏమవుతుందంటే ఏదైనా అడ్డేస్తుంది, ఫీకోలిత్ అంటాం. లేకపోతే మనం తిన్నది ఏదైనా ద్రాక్ష అవి తిన్నాం, దాని గింజల్లి దాంట్లో అతుక్కుంటుంది. బ్లైండ్ ట్యూబ్ ఇది. ఇక్కడ అడితే ఇలా చీమ్ పట్టేసి ఇది లావుగా అయిపోతుంది. అయితే అక్యూట్ అపెండిసైటిస్ చేస్తుంది, అక్యూట్ అబ్స్ట్రక్టివ్ అపెండిసైటిస్. దీని లక్షణాలు ఏంటి అంటే సివియర్ పెయిన్ ఇన్ ది అబ్డమెన్, కింద దొల్లిపోతూ ఉంటాడు. నెంబర్ 2 వామిటింగ్స్ వస్తుంటాయి. నెంబర్ 3 ఫీవర్ వస్తుంది. ఈ 3 సిమ్టమ్స్ పట్టుకుని పిల్లాడు ఏంటంటే వాళ్ళ హాస్టల్లో పిల్లాడు ఉన్నాడు, వాళ్ళ నాన్నేమో నెల్లూరులో ఉన్నారు, అయినా కూడా అబ్బాయి వార్డును ఉంచుకొని వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చేస్తారు. ఇది అక్యూట్ అపెండిక్స్ తల్లికి లక్షణం. ఎమర్జెన్సీలో వచ్చి ఎక్కడ డాక్టర్, ఎక్కడ సర్జన్, తొందరగా చేయండి. సో దిస్ ఈజ్ ద సిమ్టమ్ ఆఫ్. ఇలాగని పేషెంట్ వచ్చారంటే ఇది అక్యూట్ అపెండిక్స్ అని మనం అర్థం చేసేసుకోవాలి. లేట్ చేయకూడదు, పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు. పెయిన్ కిల్లర్ ఇమీడియట్గా నొప్పి ఇంజెక్షన్ ఇచ్చేయడం అందరికీ ఫస్ట్ టెంప్టేషన్. ఫస్ట్ పెయిన్ కిల్లర్ ఇచ్చేసామంటే ఆ అపెండిక్స్ పెరుగుతూనే ఉంటుంది, కానీ పేషెంట్ నొప్పి తెలియదు కాబట్టి మనకు చెప్పలేడు. కొన్నిసార్లు బర్స్ట్ కూడా అయిపోతుంది. నెంబర్ 2 రికరెంట్ అపెండిక్స్ అంటే ఏంటంటే ఈ అపెండిక్స్ ఇలా ఉంటుంది బ్లైండ్గా, దీని లోపలే వాపు ఉంటుంది, మ్యూకస్ మెమరీన్ అంటాం, దాని లోపల వాస్తుంది అది. అప్పుడు ఏమవుతుంది, అపెండిక్స్ ఏం వాచకుండా లోపలే నొప్పి, కొంచెం జ్వరం, కొంచెం నొప్పి, కొంచెం వాంతులు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తారు, 4 మాత్రలు ఇస్తాం, తగ్గిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్తాడు, మళ్ళీ 6 నెలల దాకా కనపడ్డ పేషెంట్. ఇది రికరెంట్ అపెండిసైటిస్, కానీ అస్తమానం వస్తూ ఉంటుంది. సో అపెండిక్స్ తలకి సిమ్టమ్స్ ఏంటి అంటే పెయిన్, వామిటింగ్, ఫీవర్. చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. రైట్ ఇలియాక్ ఫోసా, రైట్ సైడ్ లోవర్ అబ్డమెన్, బొడ్డుకి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇలాగని పెయిన్ వచ్చిందంటే ఈ మధ్య చాలామందికి తెలుసు. బట్ ఎనీహౌ ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ నాట్ మచ్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్, ఐ వాంటెడ్ టు గివ్ క్లియర్ సైంటిఫిక్ ఇన్సైట్ ఇంటూ వాట్ ఇట్ ఈస్, ఏమిటి అని దీని గురించి తెలియడం కోసం. అయితే ఇది నెంబర్ 1. ఇప్పుడు రికరెంట్ అపెండిక్స్ వచ్చేసరికి ఏముంది, వాడి కింద రైట్ సైడ్ నొప్పి అంటాడు, డాక్టర్ దగ్గరికి వస్తాడు, ఆయన ఏదో మంది ఇస్తాడు, మంది ఇచ్చేసరికి అది తగ్గిపోతుంది. 2-3 నెలలు మళ్ళీ వెళ్ళిపోతాడు ఇంటికి. 3 నెలలు 6 నెలలతో మళ్ళీ వస్తాడు నొప్పికి. కొంతమందికి యాంటీబయాటిక్ అవి ఇచ్చేసరికి టోటల్గా రిజాల్వ్ కూడా అయిపోతుంది. మేబీ ఇట్ వాజ్ అన్ ఇన్సిడెంటల్ ఇన్ఫెక్షన్ ఇన్ దట్ ఏరియా. ఇప్పుడు నా అపెండిక్స్ వచ్చింది అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఏం చేస్తాం, కొంచెం బ్లడ్ టెస్ట్ చేస్తాం, టోటల్ కౌంట్ డిఫరెన్షియల్ కౌంట్ పెరుగుతాయి. అదర్ పారామీటర్స్ షుగరు, యూరియా, ఇవి కిడ్నీస్ అన్నీ బాగున్నాయి చెక్ చేయడానికి హెచ్ఐవి స్టేటస్ చూస్తాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ది అబ్డమెన్. ఇక్కడ మిషన్ పెట్టి చెక్ చేస్తే అపెండిసైటిస్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు లాప్రోస్కోపీలో ఏం చేస్తామంటేనండి, బొడ్డు దగ్గర ఒక లాప్రోస్కోప్లో బొడ్డు దగ్గర లాగా 8 to 10 mm అండి, 10 mm లాప్రోస్కోప్ ఉంటుంది. దాని వూండ్ ఒక 8 mm వూండ్లో పెట్టి లాప్రోస్కోప్ పెడతాము. దీని టిప్లో కెమెరా ఉంటుంది, ఇట్ ఈస్ రీడెడ్ ఉంటుంది టీవీ. అందరికీ తెలిసి ఇప్పుడు అక్కడ టీవీలో చూసుకుంటే ఇంకో 2 హోల్స్ పెడతాం, అపెండిక్స్ పట్టుకుని కట్ చేసి తీస్తాం. నౌ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాప్రోస్కోపీ సర్జరీ అండ్ ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో అపెండిక్స్ ఇక్కడ ఉండాలి కాబట్టి అక్కడ ఉంటే మనం అపెండిక్స్ తీసేస్తాం. కొన్నిసార్లు అపెండిక్స్ ఈజ్ ఇన్ అబ్నార్మల్ పొజిషన్. అంటే ఏంటి, అపెండిక్స్ సబ్హెపాటిక్ రీజన్లో ఉంటుంది, ఈ కింద లివర్ కింద ఉంటుంది, ఇంత దూరం. ఇప్పుడు కోసిన ఆయన ఏం చేశాడు, ఇక్కడి నుంచి కోసుకుంటూ రావాలి. లేదు అపెండిక్స్ లేదు అక్కడ అని చెప్పి వాళ్ళు ఏదో బయటకు వచ్చేయాలి. వెరీ రీసెంట్లీ ఐ హ్యాడ్ ఏ పేషెంట్, అపెండిసైటిస్ అని వాళ్ళు ఆయనకి 6 months బ్యాక్ ఆపరేషన్ చేశారు. మొన్నేమో 1 month బ్యాక్ నా దగ్గరికి వచ్చాడు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే క్వేరీ అపెండిక్స్ అని ఇచ్చారు, ఉందేమో అని. సిటీ స్కాన్ చేస్తే అపెండిక్స్ ఉందని ఇచ్చారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ కేసెస్ వేర్ వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ లేదు, లాప్రోస్కోపీ లేదు, దేవర్ అనేబుల్ టు డిటెక్ట్. ఏమైనా పస్సది ఏమైనా ఉంటుంటే తీసేసి ఉంటారు, బట్ అపెండిక్స్ అయితే బయటికి రాలేదు. ఐ డిడ్ ఏ లాప్రోస్కోపీ అండ్ వి డిడ్ ఏ లాప్రోస్కోపీ పెడితే కడుపులో ఐ హ్యావ్ హ్యాడ్ 5 cases, 5 ఆపరేషన్లు. లెఫ్ట్ సైడ్లో ఉందండి అపెండిక్స్. ఓపెన్లో వీళ్ళు ఇక్కడ వెళ్ళి కోసి చూశారు, అపెండిక్స్ దొరకలేదు, ఇక్కడ ఉంది. లాప్రోస్కోప్ చేస్తే లాభం ఏంటంటే ఇందులో వెళ్ళి మనం హోల్లోకి వెళ్ళి గ్యాస్ పంపించేస్తాం, కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడున్నా అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా కూడా మనం తీయచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్. అండ్ అయితే లాప్రోస్కోపీలో ఈ ప్రకారంగా చేయొచ్చు. లాప్రోస్కోపీ చేసిన వల్ల మనకు లాభం ఏంటంటే లాప్రోస్కోప్లో వెళ్తాం, మెజో అపెండిక్స్, దీనికి ఇలా మెజో అపెండిక్స్ కట్ చేస్తాం. దీన్ని ఎండో లూప్ అంటారు, ఎండో లూప్ 2 వేస్తాం, మధ్యలో కట్ చేస్తాం, ఎండో బ్యాగ్ వేస్తాం, అందులో అపెండిక్స్ పెట్టి బయటికి తీసేస్తాం. ఈ 2 ఏమో సబ్క్యూటిక్యులర్ స్టిచెస్ వేస్తాం 2. ఆ తర్వాత ఏంటంటే యూ మే స్టిచ్ ద వూండ్ ఆర్ యూ మే పుట్ ఎ స్టేప్లర్. సో లాప్రోస్కోపీ అపెండిక్స్
in an acute appendicitis. Inkoti. Another importance of laparoscopy appendix is, I have thought it's diagnosed as it is an appendicitis, and sometimes we go inside the laparoscope and we see it is not appendix. బయట మనం రీసెంట్లీ చూసాము ఏంటంటే ట్యూబర్క్లోసిస్ ఉంది, ఇంటెస్టిన్ ట్యూబర్క్లోసిస్ అక్కడే ఉంది, అపెండిక్స్ కూడా వాచింది. అపెండిక్స్ వాచింది, అపెండిసైటిస్ ఎక్కడ చుట్టుపక్కల అంతా ట్యూబర్క్లోసిస్. అక్కడి నుంచి 2 పీసెస్ మనం బయాప్సీ తీసుకుని చేస్తే యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ ఇస్ ఫైన్. We can also diagnose associated conditions by going through laparoscopy. Third point, ఇంకోటి, there is a Meckel's diverticulum అని ఇంటెస్టిన్ ఉందండి, ఇక్కడ అపెండిక్స్ ఉంటుంది. దీని నుంచి 2 feet లోపల ఇలా Meckel's diverticulum ఇలా ఉంటుంది ఎక్స్టెన్షన్. ఓకే, అది కానీ వాచితే కూడా అపెండిక్స్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. ఇక్కడ అపెండిక్స్ వాచ్ ఉందో లేదో మెకల్స్ ఉంటే అది కూడా మనం లాప్రోస్కోపీలో వెళ్తే చూడొచ్చు. అదే కాక డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీ వేసి అన్నీ చెక్ చేసేసి ఆ తర్వాత అపెండిక్స్ తీస్తాం. సో వాట్ ఎవర్ పెథాలజీ మీ అంతా డైరెక్ట్ విజన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఏమైనా ఉండండి, అవన్నీ ఇమేజ్, ఇలా ఇమేజ్ని చూసి చెప్తున్నాం. బట్ లాప్రోస్కోప్ వేస్తే డైరెక్ట్ విజన్లో ఏ రోగం ఉందో మనం కనిపెట్టేసి అపెండిక్స్ చేస్తాం.